అలా తేలిగ్గా తీసుకొని 19 నాటి రిజల్ట్ తెలుగుదేశం చూసింది. మళ్ళీ అలాగే తేలిగ్గా తీసుకునే వ్యవహారం చేస్తుందా? దీని మీద హెచ్చరికలు వెళ్తున్నాయి. అలాగే టీడీపీ అలాగే కూటమి అనుకూల మీడియా నుంచి హెచ్చరిక సంకేతాలు వెళ్తున్నాయి. ఇక రెండో అంశం ఏంటంటే అమరావతి నిర్మాణం కోసం లేదా పునర్నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నిధులు ఏ మేరకు నిధులు సమకూరుస్తుందా లేకపోతే లోన్ ఇస్తుందా? ఇవి కాక ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి గల్లా జయదేవ, సుజనా చౌదరియా బీజేపీ భాగస్వామ్య పక్షమైన బీజేపీకి చెందిన నాయకుడిని మరి అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా? సో ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్. నమస్తే రవికిరణ్ గారు. అలాగే బాలకోటయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ అమరావతి బహుజన ఐకాస ఉద్యమ నేత, అండ్ టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా జాయినారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, చాలా మేజర్ డెవలప్మెంట్స్. సండే ఖాళీ దొరికింది కదా అనుకుంటే బోళ్ళన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం, దాంతోపాటు ఇంకా మరి 2 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. కరెక్ట్గా ఈ 12వ తేదీకి ఈ రోజుకి 2 నెలలు. ఈ 2 నెలల్లో ప్రతిపక్షాన్ని తేలిగ్గా అంచనా వేస్తోందా లేకపోతే జాగ్రత్తగా అడుగులు వేస్తోందా? ఎన్డీఏలో జాగ్రత్త పెరిగిందా కూటమిలో? ముందుగా అందరికీ నమస్కారం. ఎవరికి వాళ్ళు ఇమేజ్ పెంచుకోవడం కోసం, వచ్చిన ఇమేజ్ దక్కించుకోవడం కోసం, పోయిన ఇమేజ్కి మళ్ళా రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. మనం చూసాం ఏది కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అవి మరి 2 నెలల్లో ఒక 7 శ్వేతపత్రాలు వేయడం, తర్వాత వాళ్ళని ఫిక్స్ చేయటం, అవినీతి కుంభకోణాల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ వేట ఒకటి కొనసాగుతూనే వాళ్ళ హామీలు నెరవేర్చే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాకపోతే ప్రతిపక్షం నిలదీస్తోంది సూపర్ 6 అమలు చేసేది ఎప్పుడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవకాశం దొరికినా కానీ ఆయన మరి వీధి పోరాటాలకు సమాయత్తం అవ్వటం, ప్రతి చోట పరామర్శలకు వెళ్ళడం, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన ఢిల్లీలో ధర్నా చేయడం మనం చూస్తున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డిలో మైనస్ ఏంటంటే సభకి తను వెళ్ళకపోవడం. బహుశా రాబోయే పరిణామాల్లో మరి అది కూడా భర్తీ చేస్తాడేమో చూడాల్సి ఉంది. ఏదైనా ఇవాళ పెన్షన్లు 1000 రూపాయలు పెంచడం మనం చూసాం, 4000 రూపాయలు. ఆ ప్రమాణ స్వీకారం నాడు 5 సంతకాలు చేశారు. ఆ 5 సంతకాలు చేసిన ఫైల్స్ని ఆయన క్లియర్ చేసుకోవడానికే ఈ 2 నెలలు పట్టినట్టుగా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి తొలి బడ్జెట్లోనే మరి ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావటం అది ఆహ్వానించదగ్గ అంశం. దగ్గర 50,000 కోట్లు ప్యాకేజీ వచ్చిన నేపథ్యం. అటు అమరావతికి 15,000 కోట్లు వాళ్ళు ఇవ్వడం కూడా గొప్ప విషయంగానే చూడాలి. మరి ఒకవైపేమో చెన్నై, హైదరాబాద్, ఐఐటి నిపుణులు వచ్చి అక్కడ చూసిన నేపథ్యం. ప్రపంచ బ్యాంకు కూడా ఇవాళ వస్తుంది, చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజధాని నిర్మాణం, ఇటు పోలవరం నిర్మాణం, ఇవి 2 కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. జరిగింది స్వల్ప సమయమే, జరగాల్సింది ఎంతో ఉంది కాబట్టి పరిశీలించాలి. రైట్, ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ప్రపంచ బ్యాంక్ అనేది చంద్రబాబు గారికి పాత చుట్టం. ఇవాళ కొత్తగా ఏది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆయనకి లోనే ఇప్పించక్కర్లా, ఆయన నేరుగా మాట్లాడుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వం కన్నా కూడా ఈయనకే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ తోటి. ది కైండ్ ఆఫ్ రిలేషన్స్ హీ హ్యాస్ మెయింటైన్డ్ ఎర్లియర్.